శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. దేహము గృహము కంటే సర్వులకు సర్వభద్ర నివాసము, దుఃఖాన్ని నివృత్తి చేసే ఆశ్రయం, సన్నిధి, సంతోషం కలిగించే చెలికాడు, పుట్టుక, లయం, నాశనం, స్థితి, నాశనం కాని స్థానం, మార్పులు చెందని, నాశనం లేని హేతువు, బలం, తత్వబలం అన్నీ నేనే అర్జున అని భగవానుడు అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అహం అహం వర్షం నిగృహణమీ ఉత్సృజామి చ అమృతం చ ఏవ మృత్యుః చ సత్ అసత్ చ అహం అర్జున. అర్జున, నేను వేడిని ఇస్తున్నాను, వానని నేనే నిలుపుతున్నాను, విడుస్తున్నాను కూడా. ముక్తి, మృత్యువును, వాస్తవమైన తత్వం, ఆత్మలేని అసత్యములైన అపరాపర ప్రకృతులు, జగత్తు అన్నీ కూడా నేనే అర్జున. త్రైవిద్యాహు మాం సోమపాపూతపాపాహు యజ్ఞైః ఇష్ట్వా స్వః గతిం ప్రార్థయంతే తే పుణ్యం అసాధ్య సుర ఇంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. అర్జున, నన్ను పూజించి యజ్ఞశేషమును సోమరసమును త్రాగినవారు పాపముక్తులైనవారు. పాపముక్తులై నామనుకున్న వారు స్వర్గప్రాప్తిని కోరుచున్నారు. వారు యజ్ఞము వలన పుణ్యాన్ని పొందామనుకుని ఇంద్రలోకాన్ని, స్వర్గలోకములో పొందలేమనుకున్న గొప్ప దేవభోగాల్ని అనుభవిస్తున్నామని అనుకుంటున్నారు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు.